చేస్తున్నావు? లోపల పద. ఏం చేసి జైలుకి వచ్చినావు? దొంగతనం సార్. నెక్స్ట్ ఇకరా. పేరేంది? సూర్యప్రకాష్. పూర్తి పేరేంది? బండి సూర్యప్రకాష్. బండి సూర్యప్రకాష్. ఏం చేసి జైలుకి వచ్చినావు నువ్వు? 14 days రిమైండ్ సార్. సరే సైన్ చేయి. నెక్స్ట్ ఎవరు? ఇక్కడ నుంచో. పేరేంది? షర్ట్ అయిపో. వెనక్కి తిరగు. తిరిగి వెనక్కి తిరగు. పాయింట్ కూడా ఇప్పు. పాయింట్ ఇప్పమంటే నిలబడి వస్తావేంట్రా? పాయింట్ ఇప్పు. డ్రైవర్ కూడా ఇప్పు. డ్రైవర్ కూడా ఇప్పమంటుంటే. రెండు చేతులు పైకెత్తి కింద కూర్చో. దిగండి దిగండి, తొందరగా దిగండి. దిగు జగవయ్య. కాకా థ్యాంక్ యూ సో మచ్. పెట్టి కేసు కూడా ఇట్లా సంకెళ్ళేసి తీసుకొచ్చినావు కదా, క్యా బాత్ హే. ఇక చూడు, ఈ జేబులో ఫోన్ ఉన్నది, తీసి ఒక ఫోటో. ఫోటో దేనికిరా? దేనికా? సంకెళ్ళ నడుమ నలిగిపోతున్న సోషల్ మీడియా. ఇదే నా నెక్స్ట్ యూట్యూబ్ వీడియో. ఆర్టీవీలో వస్తుంది చూడు. కాకా నమస్తే. నమస్తే. మళ్ళీ వచ్చిరావు నువ్వు. ఈసారి ఏం పోస్టింగ్లు పెట్టి వచ్చిరావు? ఈసారి పైన పడుకుంటేనే కిక్ వస్తుందంటున్న పూజా ప్రీత్ అగర్వాల్. వామ్మో, గంత పెద్ద హీరోయిన్ మీద పోస్టింగ్లు ఎట్లా పెట్టావు నువ్వు? నువ్వు ఆమె మేనేజర్ లెక్క గలిసిగా రియాక్ట్ అవుతున్నావు కదా. ఇక చూడు, ఆ మీద మార్కెట్ లో కొత్త పార్పు అనుకున్నదంట. దాని మీద పడుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది అంట. అలా మా ట్విట్టర్ లో పెట్టింది, నేను యూట్యూబ్ లో పెట్టినా. దానికి అందరు గత్తరొచ్చి గాయగాయ నన్ను 7 రోజులు ఇంటికి పంపించారు. నీతో గమ్మత్తుకున్నది. ఇన్నిసార్లు చూసినా ఏం తేడా వస్తుందో నాకు అర్థం కాదన్నా. ఓకేనా? ఓకే వెళ్ళు. ఏంది కొత్తగా జాయిన్ అయినావా? పెట్టి కేసిన వాళ్ళకి యూనిఫామ్ ఇయ్యరు. వానికి 2 ఏళ్ళు శిక్ష పడ్డది. పొద్దుగా 7 వస్తారా? మీరట వెళ్ళి తొందర కానే ఉండే. తెలుగులో అసలు ఏ యూట్యూబ్ ఛానల్ లేదని సబ్స్క్రైబర్స్ నా ఛానల్ కూడా తెలుసా? సో అందుకని అర్జెంట్ గా నువ్వు RTV యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయి. సబ్స్క్రైబ్ చేసుడే కాదు, పైన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కొట్టు. అప్పుడు నీకు ఫ్రెష్ అప్డేట్స్ వస్తాయి. అర్థమవుతుందా? RTV న్యూస్ ఛానల్. హే బ్రో, హాయ్. రాధా ప్రకాష్, RTV తెలుగు యూట్యూబ్ ఛానల్ MD విత్ 1.34 మిలియన్ సబ్స్క్రైబర్స్. బ్రో, హే బ్రో, మెడిటేషన్ సెంటర్లో డీజే పెట్టినట్టున్నది. భయ్యా మాట్లాడు, నేను మాట్లాడకుండా ఉండలేను.
ఓ మై పూజా ప్రీత అగర్వాల్ 7 days అట్లా గడవాలనా ఏందో. ఏ బ్రో అట్లా ఆరేస్తుర్రా భయ్యా భయ్. ఏంద్రా గీళ్ళొల్లి గింతగానం సౌండ్ పొల్యూషనా? నేనే డీజే అనంటే నాకంటే ఒక్కొక్కడు తురుముఖాన్లు ఉన్నారు ఇక్కడ. బాబా 5 ఏళ్ల సంది వస్తున్నా భయ్యా. గీ కిచెన్ మాత్రం ఫిష్ మార్కెట్ లా తయారైంది భయ్యా. అమ్మా నాన్న భయ్యా 25 ఏళ్ళు నాకు అన్నం పెట్టిర్రు. నేను కరెక్ట్గా వాళ్ళకి అన్నం పెట్టే టైంకి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నన్ను వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని మోసిన వాళ్ళు తొందరగా నా భుజాల మీద మోస్తాని నేను ఇప్పుడు అనుకోలే. అందుకే తినే ప్రతిసారి 2 ముద్దలు పక్క పెట్టుకుంటా. ఏదో నాతో ఉన్నారని ఒక ఫీలింగ్ అంతే. కానీ ఈ దునియాలో నిష్కల్మషంగా ప్రేమ ఉందంటే అది అమ్మ నాన్నదే భయ్యా. రాసిస్తున్నాను భయ్యా. భయ్యా అరే భయ్యా, అరే అట్లా పడేసి భయ్య వాళ్ళు తప్పు మాట్లాడినా నేను. భయ్యా భయ్యా ఒకసారి మాట్లాడు నాతోటి. రమా బాబు పడుకున్నాడా? అవునండి, లిస్ట్ లో సరుకులన్నీ తెచ్చారు, మేము అందుబాటులో తెచ్చుకోలేదేంటండి? ఇక నుండి మందు సిగరెట్ మానేస్తున్నాను. బాబుని కాన్వెంట్ లో వేశాం కదా, ఆ డబ్బులు వాడి అవసరాలకు వాడు. నిజమేనండి. అయితే నాకు కూడా ఈ ఫెయిర్ అండ్ లవ్లీ పాన్స్ పౌడర్ ఇవన్నీ కొనకండి. నానా ఈ ఒక్క ముద్ద తిని సైకిల్ తొక్కురా. నాకు వద్దమ్మా. ఏమండి మీరేనా చెప్పండి. రే నాన్న, అమ్మ చెప్తుంది కదరా, వచ్చి తినేళ్ళు. నాకు వద్దు. రా నానా. జాగ్రత్త తిప్పు. అలాగే నాన్న. జాగ్రత్త, పడిపోతావు. పడిపోతారా నానా? భయ్య ఏమైంది? ఇవాళ ఇలాగరి ఎందుకు భయ్య గొంతు గోడల్ని కట్టేస్తావు? ఏడైనా మంట మండితే వాటిని ఆర్పనికి దేవుడు మనకి నీళ్ళు ఇచ్చిండు. అదే మంట మన గుండెల్లో మండితే వాటిని ఆర్పనికి కన్నీళ్ళు ఇచ్చిండు. 5 ఏళ్ల సంధి కంటి కడికొచ్చి కన్నీళ్ళు ఆపుతున్నావంటే ఏదో జరిగింది భయ్యా. ఏం జరిగింది భయ్యా? అమ్మా నాన్న ఏమన్నా నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని భయ్యా. బావా
వైన్ షాప్కి వెళ్దామా? ఏంటి ఫస్ట్ సాలరీ తోటి నాకు మందు పట్టిస్తున్నావా? నీకోసం కాదు, నాన్న కోసం. ఓ నాన్న కోసమా? పద. అమ్మా ఇక్కడే ఉన్నానురా. అమ్మా ఇదిగో నా ఫస్ట్ శాలరీ. అవును నానేడి? స్నానం చేస్తున్నారా? అమ్మా అమ్మా అర్జెంట్ కు ఆమ్లెట్ ఏవా? అమ్మా ఇంకెంతసేపు అమ్మా? అయిపోయింది, వేసేస్తున్నా. నాకివ్వమ్మా, నేను వేస్తాను. ఇటివ్వు. ఏంటి నాన్న ఇది? మీకోసమే నాన్న. నేను ఎప్పుడో మానేశాను కదరా. చిన్నప్పుడు నా కోసం మానేశారు కదా నాన్న, అందుకే నేనే తీసుకొచ్చా. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? రండి కూర్చోండి. రే తీసుకోండి నాన్న, తాగండి. ఏంటి వీడిదంతా? ఎందుకురా ఇవన్నీ? పర్లేదు, తాగండి నాన్న, హ్యాపీగా తాగండి. మానేశాను కదరా. ఏం కాదులే, తీసుకోండి. చిన్నప్పుడు ఆ కిటికీలను చూసేవాడు నాన్న. మీరు సిగరెట్ తాగుతూ రింగులు వదులుతుంటే హీరోలా ఉండేవారు. నాన్న నాన్న ఏంటి నాన్న? ఇంక చాలరా, భోంచేసేద్దాం. తినండి నాన్న. అమ్మా నువ్వు కూడా. ఏయ్, నీ కొడుకు నీకేం తెచ్చాడు? ఏయ్, ఫెయిర్ అండ్ లవ్లీ. వాడి చదువు కోసం మనం వదులుకున్న చిన్న చిన్న ఆనందాలు భలే గుర్తుపెట్టుకున్నాడే వాడు. ఇంట్లో కాస్తో కూస్తో బంగారం ఉండాలంటారు, కానీ బంగారం లాంటి కొడుకునిచ్చేవయ్యా.